అందరికీ తెలుసు మనము చెన్నైలో 32వ వర్క్షాప్ జరుపుతున్నాము. దాదాపు ఇప్పటికీ ఒక 40% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయిపోయింది సీట్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది వచ్చి నవంబర్ 22, 23 మన చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో జరుపుతున్నాము. ఇది మనం జరిపేది 32వ వర్క్షాపు. వెరీ లిమిటెడ్ సీట్సే, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మా వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు మనము ముందుగా మీ అందరికీ దివాళీ శుభాకాంక్షలు, తెలుగులో దీపావళి శుభాకాంక్షలు, హిందీలో దివాళీ అని అంటారు. ఇప్పుడు చూడండి, చాలా ఆనందంగా ఉందండి. అంటే స్టాక్ మార్కెట్ మీ అందరికీ తెలుసు. అంటే ఇక్కడ మనం మార్కెట్లో ఎంతోమంది స్టాక్ మార్కెట్ అంటే ఒక ఇండియన్ ఎకనామీ వచ్చి దేన్ని బేస్ చేసి నడుస్తుంది? స్టాక్ మార్కెట్. ఆ స్టాక్ మార్కెట్ వచ్చి ఇండియన్ ఎకనామీ బాగుంటే స్టాక్ మార్కెట్ బాగుంటుంది. రెండు రిలేటెడ్ అనమాట అన్నిటికీ. బట్ ఎన్నో జియో పొలిటికల్స్ న్యూసెస్ అన్నీ ప్రభావితం ఇక్కడ చేస్తూనే ఉంటుంది. అది మీ అందరికీ తెలుసు. ఎన్నో ఆటుపోట్లు అన్నీ తట్టుకొనే ఇక్కడ అందరూ ఈ స్టాక్ మార్కెట్లో ఏదో సంథింగ్ ఏదో చేస్తూ ఉన్నారు. అది అంతవరకే మనం చెప్పగలం. ఎందుకంటే అందరికీ ఇప్పుడు మన సెబియే చెప్పింది, ఇక్కడ ఎలా చెప్పాలంటే రేషియో వచ్చి 10% సంపాదిస్తున్నారు, 90% నష్టపోతున్నారు. ఇవన్నీ నిజం. అంటే ఇవన్నీ మనం ఒప్పుకోవాల్సిందే. అంటే ఫస్ట్ నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇంకా చాలా గట్టిగా చెప్తున్నారు. కాబట్టి ముందైనా అందరూ మంచి నెక్స్ట్ దీపావళి లోపు ఇక ఈ దీపావళి నుంచి నష్టాల్లో ఎలా చెప్పాలంటే నష్టాల బారి నుంచి బయటపడాలి అని మనందరం భగవంతుణ్ణి కోరుకుందాము. అది అందరూ బాగుండాలి, అది చాలా ఇంపార్టెంట్ అని మనం భగవంతుని ప్రార్థించాలి. అది మనమనే కాదు, అందరం మనతో పాటు ఉండేవాళ్ళు అందరూ బాగుండాలి. అది ఇంకోటి పర్టికులర్గా నా అభిమానులు మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మరోసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సరే, ఇప్పుడు లాస్ట్ వీకు ప్రీవియస్గా నిఫ్టీ ఏమైంది? లాస్ట్ వీక్ చూడండి, నిఫ్టీ చాలా ఎలా చెప్పాలంటే మన అంచనా వేశాము. ఆ అంచనా ప్రీవియస్ అంచనాను బట్టి మనం ఆల్రెడీ కూడా ఒక అంచనా చెప్పాము. లెవెల్స్ చక్కగా లాస్ట్ వీక్ అయి చెప్పాము. 324,300 నిఫ్టీ చూద్దాం. ఇప్పుడు చూడండి, నిఫ్టీ వచ్చి లాస్ట్ వీకు మనము ఫస్ట్ లాస్ట్ 6 months చూద్దాము. ఇది మనం చూస్తూనే ఉన్నాము. 6 months చూడండి, లాస్ట్ 6 monthsకి నిఫ్టీ, ఒక నిమిషం ఉండండి. గుడ్. చూడండి, లాస్ట్ 6 monthsకి మనకిప్పుడు లాస్ట్ వీక్ అంతకుముందు వీక్ చూసినప్పుడు కొద్దిగా తక్కువ ఉండింది. ఇప్పుడు లాస్ట్ 6 monthsకి 6.5% నిఫ్టీ వచ్చి ఇంక్రీజ్ అయ్యి ఉంది ప్రీవియస్ అంచనా. అది ఇప్పుడు వచ్చి ఇక్కడ మేజర్ పివోటు ఒక లెవెల్ 25,700 నిన్న బ్రేక్ అయింది. కాబట్టి అది ఒక శుభ సూచకమే అని చెప్పుకోవచ్చు. మన అంచనాని బట్టి మళ్ళీ నెక్స్ట్ కూడా ఇంకొక ఫర్దర్ డేస్లో కూడా మన మార్కెట్ మంచి శుభసూచకంగానే ఉండొచ్చు అని అనిపిస్తుంది. చూద్దాము అది. బట్ మేజర్ లెవెల్ వచ్చి 25,700
ఆ లెవెల్ ప్రీవియస్ లెవెల్ అనేది ఇప్పుడు బ్రేక్ అయ్యి ఉంది. నెక్స్ట్ నిఫ్టీ అనేది కూడా ఒక మంచి వెళ్ళడానికి అవకాశం ఉంది. బట్ మనం చెక్ చేయాలి, చూస్తూ ఉండాలి. ఇది అన్నీ మనం అంచనానే వేయగలము ఏదైనా. ఇప్పుడు చూడండి, హీరో మోటోకార్ప్ మనం వచ్చి చూద్దాము. హీరో మోటోకార్ప్ హీరో మోటోకార్ప్ చూడండి, ఇది వచ్చి మనకి ప్రీవియస్ ఈ కంపెనీ చూడండి, హీరో మోటోకార్ప్ లాస్ట్ 1 ఇయర్లో మనకి ఎంత ప్రాఫిట్స్ జనరేట్ అయింది, ప్రాఫిట్ అండ్ లాసు చూడండి. లాస్ట్ ఇయర్ వచ్చి హీరో మోటోకార్ప్ 3,742 కోట్లు ప్రాఫిటు. ఈ ఇయర్ 2025కి మార్చికి 4,376 కోట్లు ప్రాఫిట్ వచ్చింది, నెట్ ప్రాఫిట్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు మనం ప్రీవియస్ డేటా చూద్దాము. చూడండి, ప్రీవియస్ డేటా వచ్చి మనకి లాస్ట్ 6 మంత్స్కి చూడండి దాదాపు 43% పెరిగిందండి హీరో మోటోకార్ప్. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అంచనా లెవెల్స్ ఏంటనేది మనం చూద్దాము. ప్రీవియస్ అంచనాని బట్టే ఈ లెవెల్స్ మనం చెప్పగలము. అది నెక్స్ట్ మనము 6,865 లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అండి. అది ఒక అంచనా. తర్వాత 8,513 అది కూడా ఒక అంచనా లెవెలే. తర్వాత 1,139 అది కూడా ఒక అంచనా లెవెల్. అన్నీ మన అంచనా చేయగలం ప్రీవియస్ డేటాని బట్టి. కాబట్టి ఈ లెవెల్స్ అంతా కూడా నెక్స్ట్ ప్రీవియస్ డేటాని బట్టి మనం చెప్పగలుగుతున్నాము. బట్ మీరు కూడా ఈ లెవెల్స్ని కీగా మీ ఫినాన్షియల్ అనలిస్ట్తో డిస్కస్ చేసుకొని మీరు ఎలా చేయాలి అనేది ఆలోచించుకోండి. అది ఫస్ట్ హీరో మోటార్. తర్వాత వచ్చి హిందుస్థాన్ కాపర్ చూడండి, హిందుస్థాన్ కాపర్ ఇది కూడా వచ్చి మనకి ప్రీవియస్గా చూడండి లాస్ట్ ఇయర్ మనకి ఎంత ప్రాఫిట్ జనరేట్ అయి ఉంది. ప్రాఫిట్ వచ్చి లాస్ట్ ఇయర్ 2024లో 295 కోట్లు ప్రాఫిట్. ఇప్పుడు ఈ ఇయర్ వచ్చి 469 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. ఇది కూడా వచ్చి ప్రీవియస్ మనం లెవెల్స్ అంచనాని బట్టి చూద్దాము. హిందుస్థాన్ కాపర్ చూడండి, ఇది లాస్ట్ 6 మంత్స్కి దీని రిజల్ట్స్ చూద్దాము. చూడండి, లాస్ట్ 6 మంత్స్కి ఇది కూడా 54% పెరిగింది ప్రీవియస్ అంచనాని బట్టి. ఇప్పుడు లెవెల్స్ వచ్చి 511 ఒక లెవెల్. తర్వాత 688 ఇదన్నీ అంచనా లెవెల్స్. తర్వాత 970 ఇది కూడా ఒక అంచనా లెవెల్స్. అది తర్వాత వచ్చి జేఎం ఫైనాన్షియల్ చూడండి, ఇది వచ్చి ఫైనాన్షియల్ కంపెనీ మీ అందరికీ తెలుసు. ఇది కూడా చూద్దాం మనము. జేఎం ఫైనాన్షియల్ చూడండి, ఇది కూడా వచ్చి లాస్ట్ 6 మంత్స్కి 67% వచ్చింది. లాస్ట్ 6 మంత్స్కి ఇది కూడా ప్రాఫిట్ వచ్చి ఎంత ప్రాఫిట్ ఇచ్చిందంటే జేఎం ఫైనాన్షియల్ చూడండి, లాస్ట్ ఇయర్ వచ్చి జేఎం ఫైనాన్షియల్ చూడండి చాలా తక్కువ ప్రాఫిట్ వచ్చింది. ఈ ఇయర్ చూడండి
774 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇది ప్రీవియస్ మనం ఈ స్టాకు ఎలా పర్ఫామ్ చేసింది అనేది చార్ట్స్లో చూద్దాము. అది చూడండి, ఈ స్టాక్ వచ్చి ప్రీవియస్ లెవెల్ని బట్టి ఇప్పుడు ఈ లెవెల్స్ వచ్చి 233, తర్వాత 313, తర్వాత 440, ఇవన్నీ వచ్చి అంచనా లెవెల్స్. అది తర్వాత వచ్చి చూడండి, ఇవన్నీ వచ్చి జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే ఈ స్టాక్స్ అన్నీ కూడా. అది మీరు కూడా వచ్చి 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇవన్నీ జస్ట్ ఒక అంచనా. అది తర్వాత వచ్చి కార్నెక్స్ చూడండి, కార్నెక్స్ మైక్రో సిస్టమ్స్. ఇది కూడా వచ్చి యాక్చువల్గా రైల్వేలో ఇది ఒక సేఫ్టీ సిస్టమ్ది. రైల్వే మన ఇండియన్ రైల్వేకి ఉంది కదా, వీళ్ళంతా వచ్చి ఎక్విప్మెంట్స్ ఇస్తారు. చాలా ఈ ప్రోడక్ట్స్ అన్నీ యూస్ చేస్తారు వీళ్ళది. ఈ కంపెనీ కూడా కార్నెక్స్ మైక్రో సిస్టమ్ వచ్చి చూడండి, ప్రీవియస్గా వచ్చి లాస్లో ఉండింది ఈ కంపెనీ. అంటే లాస్ట్ ఇయర్ 2024లో, ఇప్పుడు 2025లో ప్రాఫిట్లో వచ్చింది ఈ కంపెనీ. అది ఈ చార్ట్స్ చూద్దాము. కార్నెక్స్, ఇది నిమిషం, కార్నెక్స్ ఇది కూడా వచ్చి లాస్ట్ 6 months పర్ఫార్మెన్స్ చూద్దాము. లాస్ట్ 6 months వచ్చి ఇది 50% పెరిగిందండి. అంటే 711 నుంచి లాస్ట్ 6 months లో వచ్చింది. వచ్చి ఇప్పుడు దాదాపు 1200 చిల్లర వచ్చింది. ఇది కూడా వచ్చి మనకి అంచనా ఒక లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ వచ్చి చూడండి, 2099, తర్వాత 2986, తర్వాత 4399. అది తర్వాత వచ్చి కెయిన్స్, మీ అందరికీ తెలుసు, ఇది సెమీ కండక్టర్ కంపెనీ. ఇది కెయిన్స్, ఇది కూడా చూద్దాం. ఈ కంపెనీ చూడండి, KAY, కెయిన్స్. ఇది కూడా లాస్ట్ ఇయర్ ఎంత ప్రాఫిట్ జనరేట్ చేస్తుందని చూద్దాము. చూడండి, లాస్ట్ ఇయర్ ఇది వచ్చి 183 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఈ ఇయర్ వచ్చి 293 కోట్లు ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది. ఇది కూడా లాస్ట్ 6 monthsకి ఎంత పర్ఫామ్ చేసింది అనేది చూద్దాము. చూడండి, కెయిన్స్ వచ్చి లాస్ట్ 6 months కూడా 19% పెరిగింది పాస్ట్ 6 monthsకి. ఇప్పుడు ఇది వచ్చి ప్రీవియస్ అంచనాని బట్టి ఈ లెవెల్స్ వచ్చి 10,017, ఇది ఒక అంచనా లెవెల్. తర్వాత 12,423, తర్వాత 16,255, ఇవన్నీ ఒక అంచనా లెవెల్స్. అది తర్వాత ఇంకొకటి వచ్చి కెమికల్ కంపెనీ అండి. కెమికల్ ప్రివీ స్పెషాలిటీ కెమికల్స్. ఇది కూడా వచ్చి మనము ప్రీవియస్ లాస్ట్ 6 monthsకి చూడండి 43% ఇది వచ్చి పెరిగింది ఈ స్టాకు. దీని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాము కంపెనీది. చూడండి, ప్రివీ స్పెషాలిటీ, ఇది కూడా వచ్చి ప్రీవియస్గా మనకి చూడండి లాస్ట్ 2024లో మనకి 95 crores ప్రాఫిట్ వచ్చింది. తర్వాత ఇది వచ్చి 185 కోట్లు ప్రాఫిట్ వచ్చింది ఈ ఇయర్. కాబట్టి ప్రాఫిట్ వచ్చి ఇక్కడ ఎక్కువ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ కంటే.
ఇది కూడా వచ్చి లెవెల్స్ వచ్చి మనము చూడండి, ఇది లాస్ట్ 6 మంత్స్కి మనం అంచనా చెప్పినట్టు 43% ప్రాఫిట్ వచ్చింది. ఇది కూడా వచ్చి లెవెల్స్ అంచనా లెవెల్స్ వచ్చి 3,307, తర్వాత 4,213, తర్వాత 5,655. అది తర్వాత సిర్మా చూడండి, సిర్మా SYRMA, సిర్మా SGS టెక్నాలజీ చూడండి, SYMA, ఒక్క నిమిషం ఉండండి, SYRMA SGS టెక్నాలజీ. ఇది కూడా వచ్చి ఇప్పుడు చూడండి, ప్రీవియస్గా లాస్ట్ వచ్చి మనకి 2024లో 124 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. ఇది వచ్చి 184 కోట్లు ఉంది. ఇప్పుడు ప్రీవియస్గా లాస్ట్ 6 మంత్స్కి చూడండి, లాస్ట్ 6 మంత్స్లో ఈ స్టాకు దాదాపు 400 రూపాయల నుంచి 800 రూపాయలు, అంటే దాదాపు 100% పాస్ట్ 6 మంత్స్లో పెరిగింది. ఇది వచ్చి అంచనా లెవెల్స్ వచ్చి మనము చూడండి 1096, తర్వాత 1431, తర్వాత వచ్చి 1963. ఇది వచ్చి ఒక అంచనా లెవెల్స్. అది తర్వాత రామ్కో సిస్టమ్ అండి, రామ్కో సిస్టమ్ చూద్దాం. ఇది ఈ స్టాకు రామ్కో సిస్టమ్ చూడండి, రామ్కో సిస్టము చూడండి, రామ్కో సిస్టము ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు పాస్ట్ 6 మంత్స్కి చూడండి, పాస్ట్ 6 మంత్స్కి 47% పెరిగి ఉందండి. ఇది కూడా వచ్చి మనం అంచనా లెవెల్స్ వచ్చి మనము రామ్కో సిస్టమ్స్ వచ్చి మనకి 807 రూపాయలు ఇది ఒక అంచనా లెవెల్, తర్వాత 1050 ఒక అంచనా లెవెల్, తర్వాత 1437. ఇవన్నీ ఒక అంచనా లెవెల్స్ అండి. ప్రీవియస్ డేటాని బట్టి ఈ అంచనా లెవెల్స్ మనం చెప్తున్నాము. కాబట్టి ఇవన్నీ చూడండి, అంతా వచ్చి ఒక ఎడ్యుకేషన్ పర్పసే అండి. ప్రీవియస్ డేటాని బట్టి ఈ స్టాకు మనం ఇప్పుడు చెప్పింది. కాబట్టి మనం కూడా మన ఓన్గా మనకంటూ ఒక సెల్ఫ్ ఉండాలి, అది ఎడ్యుకేట్ నాలెడ్జ్ అవన్నీ. కాబట్టి మీరు కూడా ఒక ఫైనాన్షియల్ కన్సల్ట్ని కనుక్కొని డెఫినెట్గా మీరు చేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు చెప్పిందన్నీ ఒక ఎడ్యుకేషన్ పర్పసే టోటల్గా ఈ దీపావళికి. కాబట్టి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాము డెఫినెట్గా. ఇప్పుడు ఈ వీడియో వచ్చి మీకు చాలా ఉపయోగంగా ఉంటుందని అనుకుంటున్నాను. ప్రీవియస్ డేటాని బట్టి, ప్రీవియస్ అంచనాని బట్టి మనము ఇప్పుడు ఆ లెవెల్స్ చెప్పున్నాము. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. తర్వాత మీ అందరికీ మరొక మారు దీపావళి శుభాకాంక్షలు.